1974 ఫిబ్రవరి 11న విజయవాడలో ప్రముఖ నటుడు, నటరత్న ఎన్టీ రామారావు గారు తన స్వీయ దర్శకత్వంలో తాతమ్మ కల సినిమాకు సంబంధించిన అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నారు. రాజబాబుతో ఓ మనిషి అనే పాటను ఏలూరు రోడ్డు రవీంద్ర కూల్ డ్రింక్ సెంటర్లో తీస్తున్నారు. ఆ సమయంలో ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పరమతించారన్న వార్త దావానంలా వ్యాపించింది. ఈ వార్త విన్న ఎన్టీ రామారావు గారు షూటింగ్ మధ్యలోనే ఆపుచేసి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి వెళ్లి తన సంతాప సందేశం చెప్పారు. రేడియోలో ఎన్టీఆర్ గద్గద కంఠంతో ఘంటసాల గారి గురించి చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. ఘంటసాల మరణం తనను ఎంతగా కలిచివేసిందో తన సంతాప సందేశంలో శ్రీ ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రజలకు ఎన్టీఆర్ చెప్పిన ఆ సంతాప సందేశాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. నా పాత్రలన్నిటికీ నా నటనతో పాటు భావావేశపూరితమైన సంగీత సంకలనంతో జీవం ప్రసాదించారు మాస్టర్. కొన్నింటిని చిరస్మరణీయం కూడా చేశారు. అటువంటి ప్రాణ ప్రదాత ఇంత హఠాత్తుగా నన్ను విడిపోతారా? అది నేనన్నడూ ఊహించను. ఆప్తులను దూరం చేయటమే ఆ లీలామానుష విగ్రహుని లీలైతే ఆవేదనాకరంతో ఈ దుఃఖాన్ని భరించటమే ఇక మాకు మిగిలింది. ఎంతో మంది శ్రోతలను, విద్వాంసులను, కళారాధకులను, సంగీత ప్రియులను రసానుభూతిలో ఓలలాడించి చలనచిత్ర కళల చేతి నిండుతనం చేకూర్చి నివాళులిచ్చిన మా మాస్టారిక లేరా? ఇది నా గుండెలు తీసుకువచ్చిన ఆవేదనారవం. ధన్యజీవులు వారి తనువు మనకు దూరమైన తెలుగునాట సంగీత స్రవంతిలో చిరత్వం, వారి దివ్య మధుర వాణి పులకిత కోమల మూర్తిత్వం, అమరము వారి దివ్య గాన సంస్మరణం. నా సాంఘిక క్షేమ కార్యకలాపాలలో హితునిగా, సన్నిహితునిగా, సంఘసేవాపరాయణునిగా అనుక్షణం నన్ను ఆవేశపరుని చేసి అందగా నిలిచి నన్ను నడిపించిన ఆ పూజ్యులు నాకిక లేరు. ఈ అంధకారంలో ఆక్రోశించిన ఈ ఆత్కారమని వారి ఆత్మకు శాంతిని చేకూర్చదని ఆ దేవదేవునికి నివేదించుకుంటూ కర్తవ్యత శూన్యతతో భక్తి భావనతో నేను వారికి ఇవ్వగలిగింది ఇదే వారికి నా శ్రద్ధాంజలి.